బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని ఆసరా పింఛన్దారులకు రేవంత్ సర్కార్ ఒక బిగ్ షాక్ ఇచ్చింది. ఏదైతే గత కొన్ని రోజులుగా మనం చూస్తా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల ఏరివేతని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టి అధికారులు ప్రతి గల్లీకి వెళ్ళి చూస్తా ఉన్నారు. ఎవరెవరు నకిలీ పింఛన్లు తీసుకుంటున్నారు, అర్హులు కాకపోయినప్పటికీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్ సొమ్ముని ఎవరు తీసుకుంటున్నారు అనే దాన్ని పూర్తిగా కూడా అధికారులు చాలా జాగ్రత్తగా ప్రతి గల్లీకి వెళ్ళి ప్రతి గ్రామానికి వెళ్ళి పర్యవేక్షిస్తున్నారు. మరి ఈ సందర్భంలోనే చాలా మందికి ఆసరా పింఛన్లు కట్ అవుతున్నాయి. ఇప్పటికే 1,28,000 ఆసరా పింఛన్లని తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్ల జాబితా నుంచి తొలగించింది. మరి ఆ 1,28,000ని ఎందుకు అంతమంది పెన్షన్లని ప్రభుత్వం కొట్టేసింది? అదేవిధంగా ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ల విషయంలో అంటే ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తుంది? అదేవిధంగా మీ పెన్షన్లు పోకుండా ఉండాలంటే మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? ఇప్పటి వరకు ఎవరెవరి పెన్షన్లు కట్ అయ్యాయి పూర్తిగా కూడా ఒకసారి అన్ని వివరాలను చూసే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది కూడా పెన్షన్దారులు తలబట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం దృష్టికి వచ్చింది, అనేక మంది నకిలీ పెన్షన్లు పొందుతా ఉన్నారు. చాలా మంది నకిలీ పత్రాలు పెట్టి, కొంతమంది అధికారుల అండదండలు చూసుకొని, మరికొందరు ఏదైతే రాజకీయ నాయకుల అండదండలు చూసుకొని ప్రభుత్వం ఇస్తున్నటువంటి సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారు. నిజమైనటువంటి వాళ్లకు ఆసరా పింఛన్లు అందేలా ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మార్గదర్శకాన్ని చేపడుతుంది. మరి దీంట్లో ఎవరెవరి పింఛన్లు కట్ అయ్యాయి, ఎవరివి కట్ కాబోతున్నాయి అనేది ఒక్కసారి పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం. సో అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారులకు ప్రభుత్వం ఒక బిగ్ షాక్ ఇచ్చింది. అర్హులైనటువంటి పేదలకు సంక్షేమ ఫలాలు అందాలనేటటువంటి లక్ష్యంతో సామాజిక భద్రత పెన్షన్ల జాబితా ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ నకిలీ పింఛన్దారులపై వేటు వేస్తుంది. క్షేత్రస్థాయి పరిశీలనలో బయటపడుతున్నటువంటి నిజాలేంటి? అసలు ఎవరి పెన్షన్లు రద్దవుతున్నాయి? పెన్షన్ల జాబితాను పూర్తి స్థాయిలో శుద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి గడువును విధించింది. ఆగస్టు 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనర్హులందరి పేర్లను పెన్షన్ల జాబితా నుంచి తొలగించాలని గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలు కీలక ఆదేశాలు జారీ చేశాయి. ప్రతి నెల పెన్షన్ల జాబితాను పంపించే ముందే క్రాస్ చెక్ చేయాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు చేసింది. కేవలం క్షేత్రస్థాయి అధికారులే కాకుండా మండల స్థాయిలో ఎంపీడీఓలు, జిల్లా స్థాయిలో డిఆర్డిఓ మరియు జిల్లా కలెక్టర్లు సైతం ఈ జాబితాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. సామాన్యులకు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ ప్రక్షాళనలో ముఖ్యంగా 5 వర్గాల వారి పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారు. మరణించిన వారు, మృతి చెందినప్పటికీ వారి పేరు మీద పెన్షన్లు డ్రా చేస్తున్న వారిని గుర్తిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా లేదా నిబంధనలకు విరుద్ధంగా పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా డబుల్ పెన్షన్లు, ఒకే ఇంట్లో లేదా ఒకే వ్యక్తి 2 వేర్వేరు పథకాల ద్వారా పెన్షన్లు పొందుతుంటే వాళ్ళపైన వేటు పడుతుంది. దాంతో పాటుగా ఆర్థికంగా స్థిరపడినటువంటి వాళ్ళు, అంటే భారీగా ఆస్తులు ఆదాయం ఉండి పెన్షన్లు తీసుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళపైన కూడా వేటు పడుతుంది. దాంతో పాటుగా నకిలీ వివరాలు, తప్పుడు ధృవీకరణ పత్రాలతో పెన్షన్ పొందుతున్నటువంటి నకిలీ లబ్ధిదారుల పైన కూడా ప్రభుత్వం వేటు వేస్తుంది. అదేవిధంగా చేయూత పెన్షన్ పథకంలో అర్హులైనటువంటి వారికే పెన్షన్ అందేలా ప్రభుత్వం చేపట్టినటువంటి లైవ్ అథెంటికేషన్ మరియు సోషల్ ఆడిట్లలో షాకింగ్ నిజాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అధికారులు ప్రత్యేక నిఘా పెట్టడంతో కేవలం ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 3 నెలల వ్యవధిలోనే సుమారు 60,000కు పైగా అనర్హులను గుర్తించి జాబితా నుంచి తొలగించారు. ఇప్పటి వరకు జరిపినటువంటి ధృవీకరణలో ఏకంగా 1,00,000 దాటిన అనర్హులను అధికారులు గుర్తించారు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ఒక్క గ్రామంలోనే ఒక్క రోజులోనే సుమారుగా 80 మందికి పైగా
మృతి చెందిన వారి పేర్లను పెన్షన్ జాబితా నుంచి తొలగించారంటే అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు ఈ బాధ్యత చూస్తుండగా గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధితో పాటు ఇతర పట్టణ ప్రాంతాల్లో ఈ ఏరువేత బాధ్యతను మున్సిపల్ కమిషనర్లకు అప్పగించారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఏదైతే పూర్తిగా కూడా పంచాయతీ కార్యదర్శులు, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఇతరంగా ఉన్నటువంటి ఏదైతే మున్సిపల్ కమిషనర్లు పూర్తిగా దీన్ని చూస్తున్నారు. దాంతో పాటుగా పట్టణాల్లో మున్సిపల్ సిబ్బంది, వార్డు అధికారుల ద్వారా ప్రక్షాళన ప్రక్రియ జరుగుతుంది. పెన్షన్ల జాబితాను మున్సిపల్ కమిషనర్లు స్వయంగా పరిశీలించి సంతకం చేస్తేనే ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేస్తుంది. చనిపోయిన వారి పేరును తొలగించడం, నకిలీ వారిని ఏరివేసే సంపూర్ణ బాధ్యత మున్సిపల్ కమిషనర్దే అని ప్రభుత్వం చెప్తుంది. ఈ ప్రక్షాళన ప్రక్రియలో క్షేత్రస్థాయి అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు ఎదురవుతున్నట్లు సమాచారం. తమ అనుచరులు, పార్టీ కార్యకర్తల పేర్లు అనర్హుల జాబితాలో ఉన్నా తొలగించవద్దని, చివరికి చనిపోయిన వారి పేర్లను కూడా తీసేయవద్దని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నాయి. మరోవైపు కొందరు పంచాయతీ కార్యదర్శులు లంచాలు తీసుకుంటూ అనర్హులకు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీనిని తీవ్రంగా పరిగణించినటువంటి ఉన్నతాధికారులు పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై ప్రత్యేక నిఘా పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేటటువంటి అధికారులపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సెర్ప్ అధికారులు మరియు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రతిరోజు జిల్లాల వారీగా నివేదికలను పర్యవేక్షిస్తున్నాయి. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా అర్హులైనటువంటి పేదలకు మాత్రమే సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆమోదయోగ్యమైన కారణాలు లేకుండా పెన్షన్ తొలగిస్తే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. నిజమైన లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేవలం అక్రమార్కులను ఏరివేసేందుకే ఈ చర్యలని అధికారులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మరి మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ పింఛన్ల పైన వేటుపడుతుంది. ఎవరైనా సరే దొంగ పత్రాలు పెట్టి అధికారులు, నాయకుల అండదండలు చూసుకొని ఇన్నాళ్ళు రెచ్చిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఇక చెక్ పడబోతుంది. ఆగస్టు 15వ తారీఖు లోపు నకిలీ పింఛన్లని పూర్తిగా కూడా ఏరివేసేటటువంటి ఒక ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. ఇందులోనూ కూడా అధికారుల పైన క్షేత్రస్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. రాజకీయ నాయకులు, అదేవిధంగా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కార్యదర్శులు వీళ్ళందరూ కూడా లంచాలు తీసుకుంటూ కొంతమందికి నకిలీ పింఛన్లు చేయించారు అనేటటువంటి ఆరోపణలు వచ్చాయి. మరి ఈ ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలోనే అధికారులు పూర్తిగా గమనించి నకిలీ పింఛన్లని ప్రత్యేకంగా జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఈ తొలగించేటటువంటి క్రమంలో అధికారుల పైన ఒత్తిళ్లు, కొంత బెదిరింపులు కూడా అధికారులకు వస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. మరి దీన్ని కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఎలా ఎదుర్కోబోతుంది అనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే సుమారు తెలంగాణలో ఒక 60,000 నుంచి 1,20,000 వరకు పెన్షన్లని తొలగించినట్లుగా సమాచారం అందుతుంది. మరి పెన్షన్ దారులకు మాత్రం నిజంగానే ఒక బిగ్ షాక్ అనే చెప్పొచ్చు. అంటే ఎవరైతే నకిలీ పత్రాలు పెట్టి పెన్షన్లు తీసుకుంటున్నారో అటువంటి వాళ్ళకు మాత్రమే ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ప్రభుత్వం ప్రధానంగా చెప్తుంది ఏంటంటే ఆసరా పింఛన్లు నిజంగా ఎవరికైతే ఆసరా అవసరమో వాళ్ళకు మాత్రమే ఆసరా పింఛన్లని ఇస్తాము, నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఈ పథకం ఇస్తాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. నకిలీగా ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, రాజకీయ నాయకుల అండదండలు చూసుకునైనా, అధికారుల అండదండలు చూసుకునైనా, లేకపోతే లంచాలు ఇచ్చైనా సరే, మీరు ఏ రకంగా తీసుకున్నా గనక మీ పైన మాత్రం వేటు తప్పనిసరిగా వేస్తామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. మరి ఇప్పటికే 1,00,000కు పైగా నకిలీ పింఛన్లని ప్రభుత్వం అయితే ఏరివేసింది. మరి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 15వ తారీఖుకి ఖచ్చితంగా మొత్తం కూడా అంటే ఇంకొక 5-6 రోజుల్లో సుమారు నకిలీ పింఛన్లు మాత్రం పూర్తిగా కూడా ఒక దశకు రాబోతున్నాయి. అందరి పైన కూడా వేటు పడిపోతుంది. ఎవరెవరైతే నకిలీగా ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారో, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆసరా పింఛన్లని పక్కదారి పట్టిస్తున్నారో అటువంటి వాళ్ళందరివి కూడా పూర్తిగా పెన్షన్ల జాబితా నుంచి రద్దు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. నిజమైనటువంటి అర్హులకు మాత్రమే పెన్షన్లను ఇస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా
ఈ పింఛన్లని కొట్టేసి కొత్తగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు కొత్త పింఛన్లను ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. మరి మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్ల పైన తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ప్రతి గ్రామానికి వెళ్తా ఉన్నారు, ప్రతి గల్లీకి వెళ్తా ఉన్నారు, ప్రతి బస్తీకి కూడా వెళ్ళి అసలు ఏంటి పెన్షన్లు ఎవరు తీసుకుంటున్నారు, నకిలీగా ఎవరైనా ఆసరా పింఛన్లు పొందుతున్నారా. సో ఈ కోణంలో అధికారులు పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షణ వేగవంతం చేశారు. ఇంకొక 5-6 రోజులు మాత్రమే ఉంది. మరి ఆసరా పింఛన్లో ఇప్పటికే చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు తెరపైకి వస్తా ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా సుమారుగా మరణించినటువంటి వాళ్ళ పేర్ల పైన సుమారుగా 80 మంది పేర్లని ఆసరా పింఛన్ జాబితా నుంచి తొలగించారు. ప్రతి గ్రామ పంచాయతీల్లో కూడా చనిపోయిన వారి పేర్ల పైన పెన్షన్ డబ్బులు డ్రా అవుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఆ గుర్తించినటువంటి పేర్లని సుమారుగా ప్రతి గ్రామంలో ఒక్కొక్క 80 మంది పెన్షన్లని ప్రభుత్వం కొట్టేసింది. ఇంకా కూడా ఏరివేతని వేగవంతం చేసింది. మరి ఎవరెవరి పెన్షన్లు అంటే సుమారుగా మనం చూసుకుంటే చనిపోయినటువంటి వాళ్ళ పేర్ల మీద డ్రా అవుతున్నటువంటి పెన్షన్లని ప్రభుత్వం కొట్టేస్తుంది. దాంతో పాటుగా మీ ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం ఉంటే కూడా మీ పింఛన్లని ప్రభుత్వం కొట్టేస్తుంది. అదే విధంగా మీకు 5 ఎకరాల కంటే ఎక్కువ పొలం ఉంటే దాన్ని కూడా ప్రభుత్వం కొట్టేసే ప్రయత్నం చేస్తుంది. దాంతో పాటుగా మీకు ఆస్తులు మంచిగా ఉండి మంచి ఆదాయం ఉండి మీరు మంచిగా ఉన్న పలుకుబడి ఉండి మంచిగా సెట్ అయి ఉంటే కనుక మీకు కూడా పెన్షన్లను ఇచ్చేటటువంటి ఒక పరిస్థితి లేదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే కరాఖండిగా చెప్తుంది. మరి చాలా మందికి మాత్రం ఒక భిక్షాగానే చెప్పొచ్చు. ఒక దాదాపు 1,00,000 నుంచి 2 లక్షల వరకు కూడా పెన్షన్లు కొట్టేసినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. మరి మొత్తానికి అయితే నకిలీ పెన్షన్లకు ప్రజాప్రభుత్వం చెక్ పెట్టేందుకు అయితే సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే 1,00,000కు పైగా పెన్షన్లను కొట్టేసింది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి వార్తలని మీ ముందుకు తీసుకొచ్చేందుకు MLR న్యూస్ తెలుగుని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్త రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.